ఏపీ లిక్కర్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 24 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అయితే నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. న్యూయార్క్ పర్యటనకు షరతులతో కూడిన ఊరట లభించింది. ఏపీ లిక్కర్ కేసు నిందితుడుకు రిమాండ్ పొడిగించింది కోర్టు. మరొక పక్కన అటు మిథున్ రెడ్డికి కూడా షరతులతో కూడిన ఊరట లభించింది. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ ఏసీబీ కోర్టులో మద్యం కుంభకోణానికి సంబంధించి పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ఇందులో ప్రధానంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ కలిగి కొనసాగారు. అయితే ఇటీవల అతని బెయిల్ మంజూరు కావడంతో ఆ తర్వాత కూడా తనకు పాస్పోర్ట్ మంజూరు చేయాలంటూ చేసిన పిటిషన్ పై కూడా కోర్టు విచారణ చేపట్టింది. వైసీపీ ఎంపీగా ఉన్న ఆయన విదేశాలు వెళ్లేందుకు ఎంపీగా ప్రతినిధి బృందంలో ఆయన చోటు దక్కింది. ఈ కారణాలు చూపుతూ తనకు పాస్పోర్ట్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో తన కోర్టు కూడా ఇటీవల తన పాస్పోర్ట్ అప్పగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల విదేశాలు వెళ్లేందుకు వీసా కూడా మంజూరు చేయాలని, అందుకు పర్యటన కూడా అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 2 రోజుల క్రితం ఇరు వర్గాల న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. ఈ రోజు కొద్దిసేపు క్రితం మిథున్ రెడ్డికి విదేశాలు వెళ్లేందుకు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పర్యటనకు సంబంధించి కొన్ని షరతులు కూడా విధించింది. ప్రధానంగా ఈ పర్యటనకు సంబంధించి విదేశాల్లో ఎక్కడ ఉంటున్నారు, అక్కడ ఉండే హోటల్ కావచ్చు, నివాసం కావచ్చు, ఆ వివరాలన్నీ కూడా ముందుగానే కోర్టుకి వివరించాలి. అలాగే రానుబోని ఫ్లైట్ సంబంధించిన టికెట్లు కావచ్చు, ఇతర ప్రయాణ వివరాలు కూడా కోర్టుకు అందించాలని కూడా ఈ షరతుల్లో పేర్కొంది. అదే ఇద్దరు పూచీకత్తుపై 50,000 రూపాయల జామీన్ కూడా ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం మీద పూర్తి స్థాయిలో అందజేయాలని ఈ నెల 23 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతిస్తూ ఈ షరతులు కూడా విధించింది. మరోవైపు ఈ బెయిల్ పిటిషన్లపై కూడా ఈరోజు విచారణ జరిగింది. ప్రధానంగా ఏమనగా ఉన్న రాజకేశ్వర రెడ్డితో పాటు చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నవీన్ కృష్ణ బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. ఇందులో ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తమ వాదనలు వినిపించారు. వారికి రాజకీయంగా ధనబలం కూడా ఉందని, ఈ నేపథ్యంలో వారికి బెయిల్ మంజూరు చేస్తే ఇబ్బందులు బయటకు వచ్చి కేసులు తారుమారు చేస్తారనే భావన ఉంది. అందువల్ల వీటికి సంబంధించిన విచారణ పూర్తి కావడంతో ఈ నెల 24వ తేదీకి తీర్పును రిజర్వ్ చేశారు విజయ్ చంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.